రోజున నువ్వు కూడా ప్రభువుని ఆహ్వానించు. అన్ని వేళల్లో ప్రభువుని ఆహ్వానించు. కష్ట సమయాల్లో ప్రభువుని ఆహ్వానించు. ఈ ఓబేదెదోము తన ఇంట్లో దేవుని మనసాన్ని ఉంచుకున్నాడు కాబట్టి దేవుడు బహుగా తను ఏం చేశాడు? దీవించాడు. షూనేమీరాలు తన ఇంట్లోకి దేవుని సేవకుని ఆహ్వానించింది. తన యొక్క గోడ మీద గదిని, బల్లను, పీటను, దీపస్తంభను, మంచాన్ని ఏర్పాటు చేసి దేవుని సేవకుడి పరిచర్యకు, దేవుని సేవ స్వాత ప్రకటించడం కొరకు ఎంతగానో ప్రయాసపడింది ఎవరు? షూనేమీరాలు. అందుని బట్టి షూనేమీరాలు కొరతను ప్రభువే తీర్చాడు. నీ జీవితంలో దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఎటువంటి కార్యాలు చేస్తున్నావు? నీ ఇంటిని దేవుని యొక్క సన్నిధి కొరకు తెరుస్తున్నావా? నీ ఇంటిని దేవుని సేవకులు దర్శించడానికి, నీ ఇంట్లో దేవుని సేవకులు ఉండటానికి, నీ యొక్క ఇల్లు దేవుని స్వాత ప్రకటించబడడానికి ఒక యోగ్యమైనటువంటి నివాసంగా ఉందా? నీ ఇరుగు పొరుగు వారి స్వాతను అందించడం కొరకు నీ ఇంట్లో ఒక మీటింగ్ అయినా జరిగిందా? లేకపోతే నీ ఇంట్లో ఎప్పుడైనా సరే స్తుతికుడికి కానీ స్వార్థకుడికి కానీ జరిగిందా? నీ ఇంటిని ఒక దైవిక కేంద్రకంగా నువ్వు మారుస్తున్నావా? నీ ఇంటిని ఒక ఆదరణ కేంద్రంగా నువ్వు మారుస్తున్నావా? నీ ఇంటిని ఒక శాంతిని ప్రకటించేటువంటి ఒక ఈ నిలయంగా మారుస్తున్నావా? అలా మార్చినప్పుడు దేవుని దీవెనలు మెండుగా నువ్వు పొందుకుంటావు.